లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారతదేశం ధ్వంసం చేయగలిగింది. మిగతా చోట్ల కాకపోయిన దాని గురించి సమాచారం లేదు, కానీ లాహోర్లో మాత్రం క్లియర్గా లాహోర్ ఎయిర్ డిఫెన్స్ను ఇండియా ధ్వంసం చేయగలిగింది. అంటే పాకిస్తాన్ మన ఎయిర్ డిఫెన్స్ను ఛేదించలేకపోయింది, కానీ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ఇండియా సక్సెస్ఫుల్గా ఛేదించింది. పాకిస్తాన్ చాలా కాలంగా బెర్లి చేసుకుంటున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అది. ఇప్పుడు థర్స్డే లేట్ నైట్ జరిగిన ఇండియన్ అటాక్లో పాకిస్తాన్ ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటారు, దాన్ని కూడా ధ్వంసం చేసిందని వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల ఫస్ట్ పార్ట్లో మన ఎయిర్ డిఫెన్స్ను వాడు ఛేదించలేకపోయాడు, వారి ఎయిర్ డిఫెన్స్ను మనం ఛేదించగలిగాం. ఇది మన క్లియర్ పై చేయి. రెండవది, పాకిస్తాన్ చెందిన 3 యుద్ధ విమానాల్ని ఇండియా కూల్చేసింది. F-16 యుద్ధ విమానం, ఇది అమెరికన్ మేడ్. చాలా పాకిస్తాన్ చాలా సింబల్ ఆఫ్ ప్రైడ్గా, అంటే మాకు F-16లు ఉన్నాయి అంటూ భారత్ను బెదిరిస్తుంటాం. అణ్వాయుధాల తర్వాత పాక్ వాడుకునే షోబీజ్ ఏంటంటే F-16. భారతదేశం అనేక సార్లు అమెరికాకు అభ్యంతరం కూడా చెప్పింది ఈ F-16 యుద్ధ విమానాలు ఇవ్వడాన్ని. వాస్తవంగా F-16 యుద్ధ విమానాల్ని తీవ్రవాదులపైన ప్రయోగించడానికి మాత్రమే అమెరికా ఇచ్చింది, కానీ అది ఇండియా పైన ప్రయోగించిన అమెరికా ప్రేక్షక పాత్ర వహిస్తుంది. సో ఈ F-16 యుద్ధ విమానాన్ని, అలాగే చైనీస్ మేడ్ 2 యుద్ధ విమానాల్ని కూడా భారత్ కూల్చేసింది. ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే F-16 పైలట్ కూడా భారత్ సైన్యం వద్ద బందీగా ఉందని. ఇదంతా అన్కన్ఫర్మ్ రిపోర్ట్. అధికారికంగా భారత ప్రభుత్వం రియలీ బ్రీఫింగ్ ఇస్తుంది. ఆ బ్రీఫింగే ఫైనల్ వర్డ్. ఇప్పటిదాకా వస్తున్న సమాచారం బట్టి మనం చెప్తున్నాం తప్ప ఈ సమాచారాన్ని మనము ఎంత ఆథెంటికో కన్ఫర్మ్ చేయలేం. నేను చేయలేకపోవడం కాదు, జాతీయ మీడియా అంతర్జాతీయ మీడియానే కన్ఫర్మ్ చేయడం లేదు. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఉన్నా, యుద్ధం ఉన్నా ప్రాపగండా వారు కూడా ఉంటుంది. అందువల్ల చాలా తప్పుడు సమాచారం కూడా క్రీప్ అవుతుంది. అందులో పాకిస్తాన్ లాంటి వాళ్ళైతే పెద్ద ఎత్తున ప్రాపగండా వారు మొదలు పెడుతున్నారు. అందువల్ల సెకండ్ పై చేయిందంటే పాకిస్తాన్ యుద్ధ విమానాల్ని డౌన్ చేశాం. ఇక మూడవది, భారతదేశం నావీ కూడా ఎంటర్ అయినట్టు ఇవాళ కూడా మన తెలుగు పత్రికల్లో కూడా పతాక శీర్షికలు వచ్చాయి. ఇండియన్ నావీ INS విక్రాంత్, అరేబియన్ సీలో ఉన్న INS విక్రాంత్, ఇండియన్ నావీ కూడా రంగంలో దిగింది. మరి ఎంత నిజమో తెలియదు, కానీ మన పత్రికలో వస్తుందైతే బ్రహ్మోస్ క్షిపణులను కూడా కరాచీ పోర్టు పైన ప్రయోగించామని. బట్ మా జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇస్లామాబాద్ పాక్ రాజధాని, అలాగే పాకిస్తాన్ కీలకమైన కమర్షియల్ మిలిటరీ స్థావరాలైన లాహోర్, కరాచీలపై కూడా భారతదేశం సక్సెస్ఫుల్గా అటాక్ చేయగలిగిందని. అంటే ఇప్పటిదాకా ఎయిర్ ఫోర్స్ ద్వారా ఉన్న అటాక్ కాస్త నావీ కూడా రంగంలో దిగింది అని. సో ఇది క్లియర్గా యుద్ధ పరిస్థితుల్ని తీసుకొస్తుంది. ఇప్పటికీ కూడా యుద్ధం అని మనం అనడం లేదు, కాన్ఫ్రంటేషన్, ఘర్షణ అంటున్నాం. కానీ నావీ రంగంలో దిగడం, ఇక మీ ఆర్మీ ఆల్రెడీ LOC వద్ద పాకిస్తాన్ ఆర్మీతో తలపడుతుంది. అంటే ట్రయడ్ అంటారు, ఈ త్రివిధ దళాధిపతులు. ఎయిర్ ఫోర్స్ లీడ్ తీసుకుంటోంది, కానీ అటు నావీ రంగంలో దిగింది. ఆల్రెడీ ఆర్మీని పాకిస్తాన్తో ఎంగేజింగ్లో ఉంది. సో అందువల్ల ఇక్కడ కూడా మనది క్లియర్ పై చేయి కనబడుతుంది. రెండవది. మూడవది ఏంటంటే డిప్లొమాటిక్ పై చేయి. ప్రపంచం ఎక్కడా కూడా భారత్ను ఖండించడం లేదు, పాకిస్తాన్నే నిందిస్తుంది ఎక్కువ దేశాలు. పాకిస్తాన్ పైన ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇండియన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నాడు. ఈ ప్రోటోకాల్ తేడా చూస్తే అర్థమవుతుంది పాకిస్తాన్కు అమెరికా ఏ రకమైన విలువ ఇస్తోంది అని. సో అందువల్ల డిప్లొమాటిక్గా కూడా అమెరికా ఆఫ్కోర్స్ ఇండియాకు అనుకూలమైన స్టాండ్ తీసుకోకపోవచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్కు అనుకూల స్టాండ్ తీసుకోకపోయినా మనకు పై చేయిగానే భావించాలి. అందువల్ల డిప్లొమాటిక్ అప్రాండ్ ఇప్పటివరకు ఇస్లామిక్ కంట్రీస్ ఏవి రియాక్ట్ కాలేదు, చైనా కూడా మెటీరియల్గా రియాక్ట్ కాలే, మాటల్లో రియాక్షనే తప్ప మెటీరియల్గా రియాక్ట్ కాలే. రష్యా అయితే మన ఫ్రెండ్షిప్ స్టీల్ కన్నా బలమైంది అని స్టీల్ రిజాల్వ్ ప్రకటించారు.
ఏకపక్షంగా పుటిన్ మద్దతు ప్రకటించారు. సో ఇండియా క్లియర్ డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ కనబడుతోంది. పాకిస్తాన్ కశ్మీర్ ఇష్యూను ఇంటర్నేషనలైజ్ చేయాలి, అంతర్జాతీయం చేయాలని కోరుకుంటుంది. ఇతరుల మీడియేషన్ కోరుకుంటుంది. భారతదేశం మాత్రం ముచ్చటే లేదు అంటోంది. తాజాగా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ చెప్పింది, ఇది ఫండమెంటల్లీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు. ఇది మన ఎవరికీ సంబంధం ఉన్న అంశం కాదు, ఆ రెండు దేశాలు చూసుకుంటాయని. సో ఫండమెంటల్లీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, ఇది మన పని కాదు, మన ఎవరి పని కాదు అని, అమెరికా పనే కాదు ఇతర పశ్చిమ దేశాల పని కూడా కాదు అని భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మీ మధ్యవర్తిత్వం జరుపుతామంటూ ఉబలాట పడుతున్న వారికి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్మెంటే ఒక ఉదాహరణ. అందువల్ల క్లియర్గా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ని ఛేదించడం, పాకిస్తాన్ ఫైటర్ జెట్లను కూల్చడం, నావీ రంగంలోకి దిగడం, ఈ మూడింటితో పాటు నాలుగవది డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ కూడా భారతదేశం సాధించింది. ఐదవది డొమెస్టిక్ కన్సెన్సస్. అంటే దేశం పాకిస్తాన్ ఏమో డివైడెడ్గా ఉంటే ఇండియా పూర్తి స్థాయిలో రాజకీయ పరమైన కన్సెన్సస్ సాధించాం. ఇది చాలా కీలకం. ఎందుకంటే ఏ కంట్రీ అయినా యుద్ధం అనేది కేవలం సైన్యమే జరపదు, దేశం యావత్తు నిలబడాల్సి ఉంటుంది. సో దేశం యావత్తు నిలబడడం అనేది ఐదవ ప్రత్యేకత. సో మా పాకిస్తాన్తో పోలిస్తే ఒక డొమెస్టిక్ పొలిటికల్ కన్సెన్సస్, మీరు వాళ్ళ పేపర్లో వచ్చిందండి. పాక్ ఎంపీ మాట్లాడుతున్నాడు, పాక్ డిఫెన్స్ మినిస్టరు అసలు దాడే చేయలేదని డిఫెండ్ చేసుకుంటున్నారు, క్షణంకో మాట్లాడుతున్నారు. పాకిస్తాన్లో ఆ రిగ్రెట్ మొదలైంది. ఆ కుక్కతో ఒక వంకరే కావచ్చు కానీ బట్ రిగ్రెట్ మొదలైంది. ఆరవది ఏంటి అంటే భారతదేశం వ్యూహాత్మకంగా కూడా ఎక్కడా కూడా మనము ఎస్కలేట్ చేయడం లేదు. అంటే పాకిస్తాన్ కోరుకునేది ఏంటంటే భారత్ విచక్షణారహితంగా కాల్పులు జరిపితే, మాపై దాడి చేస్తే మేము ప్రపంచమంతా వెళ్ళి ఇండియాను బదనాం చేయొచ్చు అనేది పాక్ కుట్ర. కానీ భారత్ ఎక్కడా సంయమనం కోల్పోవడం లేదు. చాలా క్లియర్గా ప్రపోర్షనాలిటీని మెయింటైన్ చేస్తున్నాం, నాన్ ఎస్కలేటరీ అప్రోచ్ను